ఖమ్మం జిల్లా వెంసూరు మండలంలో పర్యటించారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. వెంసూరులో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన మంత్రి తర్వాత వెంకటాపురం గ్రామంలో 60 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ప్రారంభించారు. లబ్ధిదారులతో దగ్గరుండి గృహ ప్రవేశాలు చేయించారు. కరువు ప్రాంతమైన వెంసూరు మండలాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తామన్నారు. వచ్చే 2 ఏళ్లలో గోదావరి జలాల్ని అందిస్తామని, పెండింగ్ సమస్యలను కూడా పరిష్కరిస్తామని చెప్పారు. ఇళ్లు రానివారు నిరుత్సాహపడొద్దని, మరో 25 ఇళ్ల నిర్మాణాల్ని చేపడతామన్నారు. డైరెక్టర్ మరి పాలా నరసారెడ్డి గారికి మరి అదే విధంగా ఎంపీ ఈ పథకం వచ్చిన తర్వాత ఏ 31 జిల్లాల్లో కూడా ఇళ్లు కట్టడం ఇంకా మొదలు పెట్టలా. మన ఒక్క ఖమ్మం కొత్తగూడెం జిల్లాలోనే మొదటిసారి ఇచ్చినవన్నీ పూర్తయినాయి. మళ్ళీ ముఖ్యమంత్రి గారిని అడిగి ఇంకొక 10,000 ఇళ్లు తీసుకొచ్చి ఈ రకంగా ఒక్క రూపాయి మీ చేతిలో నుంచి పడేది లేదు. ఈ ప్రాంత రైతులకు నీళ్లు కావాలన్నా, ఈ ప్రాంత రైతులకు రహదారులు కావాలన్నా, ఈ ప్రాంత ప్రజలకు బోరుబాలు కావాలన్నా, కరెంటు కావాలన్నా ఈ ప్రభుత్వం అంతకంటే మిన్నగా చేసే ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వంలో చేసే అవకాశం వచ్చింది. కాలం పడావ పడిపోయి 10 సంవత్సరాలు చుక్క నీళ్లు కాకపోతే మండలం అలో లక్షణ కరువులు బారిన పడితే మళ్ళీ వచ్చిన తర్వాత 100 కోట్లతోటి మళ్ళీ కాలువ బాగు చేపించి ఈ సంవత్సరం నీళ్లు ఇచ్చాం. అధికారం ఉన్నప్పుడు ఏమి చేయకపోగా అధికారంలో చేస్తున్నటువంటి పనులు